అరే సంజుగా వద్దు, అసలే 100కి ఒకటి తక్కువలో ఉన్నావు. ఆడిని చూడవే. ఓ అయ్యి భలే పని చేస్తుందే. దోమ డెంగ్యూ దోమ. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినా సరే ఈ రాత్రి నన్ను ఎవడో నిద్ర లేపలేడు. స్వామి, ఈ రాత్రి కల్లో అనుష్క, కాజల్, సమంత, శృతి హాసన్ నా కోసం కొట్టుకునేలా చూడండి. రోజు ఏదో ఒకటి మర్చిపోతానే. ఈరోజు వాటర్ బాటిల్. దాహం వేస్తుందే. బ్యాగ్ బరువుగా ఉంది. ఏ జెంటిల్మెన్కి ఇద్దాం? చిచి ఎడొద్దు. అమ్మో, ఇటు పక్క దొంగలా ఉన్నాడు. పాప బ్యాగ్ మోయలేదు, వద్దులే. ఈయన కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ దస్తగిరి ఫ్రమ్ వెంకటగిరి. హాయ్ సార్. హాయ్ అండి, సందీప్. సార్, ఈ బ్యాగ్ కాస్త చూస్తుంటారా? వాటర్ బాటిల్ మర్చిపోయాను, తెచ్చుకుంటాను. నో ప్రాబ్లం అండి. జాగ్రత్త సార్. మీ నెంబర్ కాస్త ఇస్తారా? ఎందుకంటే ఇలా ట్రైన్ మూవ్ అయింది అనుకోండి, మీరు మిస్డ్ కలిస్తే ఎక్కేస్తా. 9491234539. థ్యాంక్ యూ సార్. సార్ సార్, అది నా నెంబరే. మిస్డ్ కాల్ ఇవ్వండి, మర్చిపోకండి. జాగ్రత్త సార్, బ్యాగ్ జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంత బరువు ఉందేంటి? వద్దురా సంజుగా, ఇది నీకు అనవసరమైన గొడవ. మళ్ళీ నాన్నకి తెస్తే ఇంట్లోంచి గంటేస్తారు. కంట్రోల్. ఈ తుక్కులో ట్రైన్ ఒకటి తొందరగా వెళ్తే బాగుంది. మగ పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు రాగానే వాయించడం మొదలు పెట్టాలి, సరేనా? సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే. కార్లు ఎటుపక్క ఉన్నాయి? ఇటువైపు ఉన్నాయి సార్. సరే నమస్తే. రండి, తీసుకోండి బాబు. కళ్ళాడిపోతున్నారు బాబు. సిగ్గేస్తుంది. చాలా థ్యాంక్స్. కార్లు అటు కాదు, ఇటున్నాయి. అలాగే. రేయ్ సందీప్, లేరా? రేయ్ సందీప్. అప్పుడే తిరుపతి వచ్చిందా? కాసేపు పడుకునేవచ్చు కదా బావా. రాత్రంతా పడుకుంది చాలు, తిరుపతి వచ్చేసింది లేరా? ఈ ట్రైన్లో పడుకున్నంత ఇంట్లో కూడా పడుకోలేదు తెలుసా? అరే పులిహోర అబ్బాయి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎవరయ్యా పులిహార అబ్బాయి? పిహెచ్డీ ఇక్కడ. నాతో అందరూ కలిసి నాతో ఆడుకుంటారా? సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. బావా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి బావనే వస్తాను. ఒక్క నిమిషం నిద్ర పెట్టి సార్. సార్ అమ్మో, ఊరుకోండి సార్. నువ్వు పో బావనే వస్తాను. అరే వాడేంటి? అవన్నీ పట్టించుకోవద్దు, నువ్వు రా బావా. నువ్వు రా బావా. పరువు తీకరా. అరేంజ్మెంట్స్ అన్నీ అదిరిపోయాయి. నేను చిన్నప్పటి నుంచి పెళ్ళి ఎలా చేసుకోవాలని కలగన్నానో అలాగే జరుగుతుంది. అసలు ఏమి రెస్పెక్టు, ఏమి డీసెన్సీ. ఆహాహాహా. నాన్నగారు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించిన మంచి సంబంధం చూశారు. ఏమంటావరా? రే, నేను వాగుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఏంటి? ఎక్కడ ఆలోచిస్తున్నావురా? పైన ఈ షాల్వ ఏంట్రా? అంటే అది అది చలేస్తుంటే. ఏంటి? ఇక్కడ చెమటలు పట్టి చచ్చిపోతుంటే నీకు మాత్రం చలేస్తుందా? తీరా. అది కాదురా. చెప్తే ఏంట్రా ఇదంతా? బ్లడ్ ఏంట్రా? అసలు ఏం జరిగింది? పెద్ద మీద పడుకుని వచ్చావా, బాత్రూంలో పడుకుని వచ్చావా? నా ఎడం కన్నా తిన్నప్పుడే ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశా. అదే జరిగిందనమాట. నువ్వు ఆపరా. ఏం జరిగిందిరా? నైట్ ట్రైన్ ఎక్కేటప్పుడు బానే ఉన్నావుగా? ఏం జరగలేదు బావా, ఇంతతో ఈ మ్యాటర్ వదిలేండి. ఏం జరగలేదంటావేంట్రా? అసలు ఏమైందో చెప్పు. ఏయ్, కారాపు, నాన్నగారిని పిలవండి. రే, ఊరికే విషయం పెద్ద చేయగా, తర్వాత చెప్తాలే. నువ్వు చెప్తావా లేదా? బండాపు, నాన్నగారిని పిలువు, చెప్పు. ఇక నమ్మలు కాదు, ఏదైతే అది ఏంటిది? నీ సంగతి తెలుస్తాను. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? పక్కపో. అరే ఆపండి బాస్, చిన్నపిల్లలాగా పక్కన మాడుకుందారండి. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? I am sure, sir. I gave him 500 rupees note to parcel plate idli, sir. He's a liar, sir. ఎందుకంటే అందరూ తెలుగులో తప్పేసి ఇంగ్లీష్లో కవర్ చేసుకుంటారు. మీరు ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం 500 ఇచ్చినట్టు కాదుగా సార్ అది వాళ్ళే చెప్పారు సార్. థ్యాంక్ యూ.
నీకుందరా మీరుండండి సార్. సార్ అడిగిందని చెప్పు. వాడే దొంగ విధవా. ఇక్కడ కూడా ఎవరికో బిస్కెట్ వేస్తున్నట్టున్నాడు. ఈ రోజు అయిపోయావరా నా చేతిలో. మీరు డబ్బులు ఇచ్చుంటే ఎక్కడ ఉండాలి కదండి. ఏది మీ పర్సు సార్ చూపించండి. నా పర్సు మీరు ఆగండి సార్. ఏ ఈ పర్స్ కూడా కొట్టేద్దామనా? ఏంటి? ఏంట్రా నువ్వు అసలు రాత్రంతా ఇలా సంపాదిస్తూనే ఉంటావా? అడ్డు అదుపు లేదా నీ మోసానికి? నేను సంపాదించడం ఏంటి? చీకటి పడితే నీలో ఉన్న చీటర్ బయటకు వస్తాడన్న విషయానికి ప్రత్యక్ష సాక్షిని. రాయితే నువ్వు ఇంటి తాళం పగలగొట్ట నేను చూడలేదనుకున్నావా? ఓ ఓకే 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 నువ్వా? హా. కీస్ లేకపోయేసరికి రాయితో పగలగొట్టా. అవునులే, కన్నం వేయడానికి కీస్తో పనే ఉంది. ఇన్ఫాక్ట్ రాయి, రాడ్డు, సుత్తి లాంటి పనిముట్లేవో మీకుంటాయి కదా. ఏయ్ కన్నయ్యడం ఏంటి? అది మా ఇల్లు. హ, ఇది ఇంకా పెద్ద బిస్కెట్. ఓ బిస్కెట్ లేడా? నువ్వు నా కుక్క పిల్లవా? నన్ను కుక్క అంటావా? ఎంత ధైర్యం రా నీకు? పదండి సార్. వీణ్ణిలాగే వదిలేస్తే నీకు నాకు జరిగిన నష్టం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఏయ్ అసలు నీకే నష్టం జరిగింది? నువ్వు దొంగతనం చేయడానికి తీసుకెళ్లిన ఆటో ఫేర్ 400 ఎవరు కట్టారనుకున్నావు? ప్రార్థన. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ. పదండి సార్, ఆర్పిఎఫ్ కి కంప్లైంట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఎలాండి ఎలాండి సార్, మీరే కనుక లేకపోతే ఈ గొడవ ఇంత తొందరగా ముగిసేది కాదు సార్. నా కోసం ఓ ప్లేట్ ఇడ్లీ తినండి సార్. అయ్యో పర్లేదండి. అలా కాదు, మీరు తినాలి. ఈ రోజు వాడు అంత తేలుద్దాం సార్. అవును. ఇడ్లీ ఎలా ఉంది సార్? సూపర్. చట్నీ ఎలా ఉంది సార్? సూపర్ అండి. ఒరే వాడి ఇడ్లీ ఎలా ఉంటే మాకెందుకురా? అసలు ఏం జరిగిందో చెప్పు. మీకు 4 బొమ్మలు చూపిస్తా. అందులో ఒకటి మాత్రం తేడా ఉంటుంది. ఏం జరిగిందో మీరే కనుక్కోండి. నాలుగో బొమ్మలో మా వెనక ట్రైన్ లేదు. అదే జరిగింది. ఏ ట్రైన్కి వెళ్తున్నారు? ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్తున్నామండి. ఆహా. వెంకటాద్రి. వెంకట. సార్ మీ ట్రైన్ వెళ్ళిపోతుంది సార్. సార్ సార్ మీ బ్యాగ్ సార్. థ్యాంక్స్ అండి. తెల్లారితే పెళ్ళి, పాకెట్లో తాలిబొట్టు. అమ్మ దగ్గర ఉండాల్సిన తల నీ పాకెట్లోకి ఎలా వచ్చిందిరా? అబ్బా ఇది అందరికి తెలిసిన కదే బాబు, మీకు తప్ప. అది తర్వాత ఏం జరిగింది బాబు? చెప్పండి బాబు చెప్పండి. టెన్షన్. సార్ ఇప్పుడు ఎలా సార్? ఏమండి ఈ ట్రైన్ ఎట్టి బస్సులో పట్టుకోవాలి. ఎందుకంటే అడగద్దు. మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? షాద్నగర్లో నాకు ఒక క్యాంటీన్ ఉంది. రోజు సరుకులు తీసుకెళ్ళడానికి ఆటో వెళ్తుంది. దాంట్లో వెళ్తారా? ఆటో ఎక్కడ ఉందండి? మాస్టారు, ఇక్కడ ఒక ట్రైన్ ఉండాలి. ఎక్కడ? ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయిందా? అదేంటి సార్ ఆటో మాత్రం ఉంది, డ్రైవర్ లేడా? కంగారు పడకండి. అరే ఆనిగా డ్రైవర్ ఆని ఆన్ ద డ్యూటీ. సార్ తాగుబోతులా ఉన్నాడు, డ్రైవ్ చేయగలరా? ముసలి నీళ్ళలో ఉంటే బలం, ఈడు మందులో ఉంటే బలం. మీరు కంగారు పడకండి. ఒరే ఆనే నువ్వు బయటికి రారా. వస్తున్నా. ఎదో తొత్తుకోట ఇటం చెత్తకొచ్చు కదంటారా. అటు దిగేమంటే ఇటు దిగితే లేట్ అవుతుంది, అందుకే అటు దిగినా. సార్ ఈ పేరు ఆని ముచ్చ, మేమందరం ఆని అంటాం. ఒరే నువ్వు అర్జెంట్ గా సార్ని స్టార్ట్ మీద తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కిద్ది రావాలరా. డోంట్ వరీ, నువ్వు నిశ్చితంగా ఉండు. SNR లో ట్రైన్ ఎక్కిస్తా. ఎస్ఆర్ నగర్ కాదండి బాబు, షాద్ నగర్. నగర్ ఏదైతే బ్రదర్, ట్రైన్ ఎక్కడ ఇంపార్టెంట్. అది మా వంశం ఒక్కసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడుతుంది. కానీ అప్పిస్తే మళ్ళీ తిరిగిరాదు, జాగ్రత్త సార్. ఈ విషయం ఎప్పుడు అవసరమా? కోటర్ మందుకు డబ్బులు ఇవ్వని నా వంశ వృక్ష పరువుని నరికేస్తావా? అనిగారు వంశం గురించి తర్వాత మాడుకుందండి. ట్రైన్ వెళ్ళిపోద్దు పదండి. సార్ మా వంశ వృక్షం మూలాలు తెచ్చుకోవాలి మీరు. ఏయ్, పుట్టి వంశ వృక్షం ఏం కర్మ, దానికి కాసి ప్రతి పండు ప్రతి కాయ గురించి కూడా మాట్లాడుకుందాం. బయలుదేరా. వింటావా? థ్యాంక్ యూ. అంటారా? మా బయలుదేరండి. వంశం చాలా పెద్ద తమ్ముడు. మా తాత ముత్తాతల నుంచి బ్రిటిష్ పరిపాలనలో ఒక వాళ్ళందరూ కార్లు జీబులు నడిపేటోడు. నాకు ఇష్టం. నేను రజనీకాంత్ లాగా ఆటో నడపాలని నా కోరిక. మీరు బయలుదేరు సార్. తాగుపోతాం. ఎస్ఆర్ కాదు రోయ్, షాద్ నగర్. లాస్ట్ మినిట్ రన్నింగ్ లో ట్రైన్ ఎక్కాను కాబట్టి సరిపోయింది, లేకపోతే బతుకు బస్ స్టార్ట్ అయిపోయింది. అయినా ఈయనేంటి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మిస్త్రీ కావాలి ఏమన్నాగా ఇవ్వలేదేంటి? యాడున్నాడు ఈయన? ఎక్కడ ఈయన?
ఓ బహుశా బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడేమో అండ్ అబ్బో సారు భలే సిన్సియర్ బాత్రూమ్ కూడా నా బ్యాగ్ తీసుకెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ మేడం లోపల ఇంకెవరైనా ఉన్నారండి లోపల ఇంకెవరైనా ఉండడానికి ఏమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నావా స్టూపిడ్. ఏమన్నా నాన్నగారు ఇది ఆటో అండి, ఏరోప్లేన్ కాదు. ఏయ్, నేను మందులో ఉన్నప్పుడు ఏరోప్లేన్ అయినా ఆటో అయినా రెండు ఒకటే. హలో హలో సార్ నేను దస్తగిరినే. సారీ రాంగ్ నెంబర్ అండి. సార్ 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 కట్ చేయకండి. హలో ఇందాక మీకు ట్రైన్లో బ్యాగ్ ఇచ్చాను కదా ఆ దస్తగిరినే. కరెక్ట్ చెప్పండి దస్తగిరి. మీరు ఏ కోచ్లో ఉన్నారు సార్? నేను అసలు కోచ్లోనే కాదు ట్రైన్లోనే లేనండి. ట్రైన్లో లేరా? మీరు ట్రైన్లో ఎందుకు లేరు సార్? ట్రైన్లో ఎందుకు లేనంటే ఏం చెప్తాను దస్తగిరి గారు, ట్రైన్ మిస్ అయిపోయాను, షాద్నగర్ స్టేషన్కి వస్తున్నా. మరి నా బ్యాగు? మీ బ్యాగ్ నా దగ్గర సేఫ్గానే ఉందండి. అందులో నా సర్టిఫికెట్లు ఉన్నాయి. రేపు నేను టీటీడీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్. సరేండి, మీరు కొంచెం షాద్నగర్ స్టేషన్ రాగానే కొంచెం చైన్ లాగి పెట్టండి. చైన్ లాగాలా? ఉండండి. ఈమెంది ఉయ్యాలు కట్టింది. ఈడెవడో పైన ప్యాసింజర్ లా ఉన్నాడు. ఓరే నాయనో సార్, ఇక్కడ ఏ చైన్ వర్క్ చేసేటట్టు లేదు సార్. మీరే ఎలాగైనా ట్రైన్ క్యాచ్ చేయాలి. సర్లే, వీడితో స్పీడ్కి ట్రైన్ కన్నా ఒక అరగంట ముందే వచ్చేటట్టు. సార్ నాకు డౌట్, మీరు హట్ అవునంటే అడుగుతా. అడగండి దస్తగిరి. సార్ మీరు దొంగ అయితే కాదు కదా సార్? నేను దొంగ అయితే ఈ పాటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడిని కదండి. యా కరెక్ట్ సార్. సారీ సార్. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా, ట్రైన్ ఎక్కడ దాకా రీచ్ అయిందో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఓకే సార్, డన్. ఎవరు టికెట్ లేదు సార్. అయ్యా దొరగారు, అది కాదండి సార్. సార్ టికెట్ బ్యాగ్లో ఉంది సార్. బ్యాగ్లో ఉంటే తీసి చూపెట్టు. బ్యాగ్ నా దగ్గర లేదు సార్, వేరే ఆయన దగ్గర ఉంది. వేరెవరి బ్యాగ్లోనో నీ టికెట్ ఎందుకుంది? బ్యాగ్ నాదే సార్. అంటే టికెట్ నీది కదా? టికెట్ నాదే, బ్యాగు నాదే సార్. రెండు నీవైనప్పుడు అతని దగ్గర ఎందుకున్నాయి? పోనీ తీసి చూపించవయ్యా. ఆయన ట్రైన్లో లేట్ సార్. అంటే టికెట్ కూడా ట్రైన్లో లేదన్నమాట. మరి అంతే కదా సార్, ఫైన్ ఏమన్నా కట్టాలా సార్? డబ్బులు కూడా బ్యాగ్లోనే ఉన్నాయి సార్. నాకు లిటరేచర్ అంటే చాలా పిచ్చయ్యా. సాహిత్యం అంటే చెవి కోసుకుంటారు. నువ్వు ఫైన్ కట్టక్కర్లేదు కానీ ఫైన్ గా ఓ మంచి కవిత చెప్పవయ్యా. కవిత? సార్ నేను చెప్తాను సార్. మామిడి తోపులోకి మామిడి తోపులోకి కావు కావుమంటూ కావు కావుమంటూ వచ్చిందో కాకి, అది వేసుకుంది డ్రాయర్ జాకీ. ఏంట్రా కాకి డ్రాయర్ వేసుకుందా? పుట్టినప్పటి నుంచి నేనే వేసుకోలేదు, కాకి డ్రాయర్ వేసుకోవడం ఏమిట్రా? కవిత్వం చెప్పరా అంటే కవిత్వం చెప్తావరా? కవిత చెప్పకపోతే కొట్టి చంపేసేలా ఉన్నాడు. మనం జంప్. వీడి కవితలు పిచ్చి, ఈ నోట్లో దుమ్ము కొట్ట, ఈ తాడి తెగ.